రియల్ విజన్ గ్రూప్ వెంచర్ హెచ్ఎండిఏ వెంచరు మీరు ఇది ఇంతకుముందు చూసిన వీడియో గమనిస్తే మన వెంచర్స్ రియల్ విజన్ గ్రూప్ వాళ్ళవి ఇలాగే ఇంటికి పక్కన వెంచర్ల పక్కన ఎట్లా ఇండ్లు ఉన్నాయో మీరు చూశారు కదా. అంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ రియల్ విజన్ గ్రూప్ వాళ్ళ దగ్గర 10-12 హెచ్ఎండిఏ వెంచర్స్ అనేటివి ఇంటికి పక్కనే ఉన్నాయి. విలేజ్కి పక్కనే రోడ్కు నియర్ బై దగ్గరలో ఒక 10-12 వెంచర్స్ రియల్ విజన్ గ్రూప్ వాళ్ళే ఉన్నాయి. హెచ్ఎండిఏ రేరాతో కలిగి మనకు బ్యాంకు ఫెసిలిటీస్ లోన్స్ అవైలబుల్తోన మనకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వరంగల్ హైవేలో మినిమం మనకు 25 వెంచర్స్ అనేటివి, విజయవాడ హైవేలో ఒకటి, టోటల్గా 26 వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయండి. ఈ వెంచరు గమనిస్తే మనకు రాయగిరి వరంగల్ హైవే నుంచి భద్రాచలం పోయే రోడ్డు మోత్కూర్ రోడ్కు ఓన్లీ రోడ్ టు 300 మీటర్సే మన వెంచర్ ఇది. ఇలాంటి వెంచర్లు మన రియల్ విజన్ గ్రూప్ వాళ్ళై 26 వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయండి. హెచ్ఎండిఏ వైటీడీ అప్రూవల్తోన విజయవాడ హైవేలో ఎక్సలెంట్ ఎంఎస్ఎంఈకి ఆనుకొని 26 ఎకర్స్ హెచ్ఎండిఏ విల్లా ప్రాజెక్టు ఈస్టర్న్ ప్రైడ్ అనేది ఎక్సలెంట్ వెంచర్ అండి. విజయవాడ హైవేలో మన బడ్జెట్కు తగ్గట్టు వెంచర్స్ ఉన్నాయండి. చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వరకు ఎవరికి ఏ బడ్జెట్లో కావాలన్నా ప్లాటు మనకు మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400, 500, 600 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకు అవైలబుల్స్ ప్లాట్స్ ఉన్నాయండి. ఇది హెచ్ఎండిఏ వెంచరు. ఇలాంటివి మనకు ఇండ్ల మధ్యలోనే విలేజ్ పక్కనే రోడ్కు హైవే రోడ్కు డిసైడ్ స్వర్ణగిరి టెంపుల్ ఎదురుగా నియర్ వివేరా హోటల్ బ్యాక్ సైడ్ ఈ హైవే ఇంపీరియల్ 2 అని మనకు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయండి. ఇవి అన్నీ హెచ్ఎండిఏ రేరాతో కలిగి ఉండి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్న వెంచర్సే అండి. మన రియల్ విజన్ గ్రూప్ అనేది 8 ఇయర్స్ జర్నీ అండి. ఎక్సలెంట్. మన ఆఫీసు వచ్చేసి నాగోల్ నియర్. సో ఎవరైనా మన రియల్ విజన్ గ్రూప్లో ఒక ప్లాట్ కొనాలి అనుకుంటే ఎక్సలెంట్ డీటెయిల్స్ మీకు మేము ఇస్తామండి. ఫర్దర్ కింద ఇచ్చే డీటెయిల్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి మా అసోసియేట్స్, మా కంపెనీ మెంబర్స్ ఏదైతే మార్కెటింగ్ టీమ్స్ ఉందో వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు క్లారిటీలు తీసుకొని మా దగ్గర జర్నీ చేసి మీరు ఒక మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో విల్లా ప్రాజెక్ట్గా ఒకటి హెచ్ఎండిఏ ప్లాట్స్ మీరు పర్చేస్ చేయాలని కోరుకుంటూ మా రియల్ విజన్ తరఫుకి వెళ్ళి ఈ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.